హైదరాబాద్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. రామంతపూర్లో ఎస్వీఆర్ మెడికల్స్లో సోదాలు జరిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు బిళ్లలు, సిరప్లు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. భారీగా కొకైన్ కలిసిన సిరప్లు, ట్రామాడాల్ క్యాప్సూల్స్ ను సీజ్ చేశారు. కనీసం సేల్స్ బిల్స్ కూడా లేకుండా విక్రయాలు జరిపినట్లుగా గుర్తించారు. 20 బాటిళ్ల టాసిక్స్ సిరప్, స్పాస్మో ప్రాక్సివిన్ ప్లస్ క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఉపయోగిస్తే శ్వాసకోశ సమస్యలు, ఫిట్స్, కోమా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటిని విక్రయిస్తే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద 2 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. రామంతపూర్లో ఎస్వీఆర్ మెడికల్స్లో సోదాలు జరిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు బిళ్లలు, సిరప్లు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. భారీగా కొకైన్ కలిసిన సిరప్లు, ట్రామాడాల్ క్యాప్సూల్స్ ను సీజ్ చేశారు. కనీసం సేల్స్ బిల్స్ కూడా లేకుండా విక్రయాలు జరిపినట్లుగా గుర్తించారు. 20 బాటిళ్ల టాసిక్స్ సిరప్, స్పాస్మో ప్రాక్సివిన్ ప్లస్ క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఉపయోగిస్తే శ్వాసకోశ సమస్యలు, ఫిట్స్, కోమా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటిని విక్రయిస్తే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద 2 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.